హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే మటుకి నిన్నటి మార్నింగ్ వీడియో అనమాట. ఇంకా నేను పిల్లలైతే మార్కెట్ అయితే వెళ్తున్నామండి. ఎందుకంటే నెలవారీ సరుకులు అలాగే మా చిన్నదాని కోసం పట్టీలు అయితే తీసుకోవాలి. మా చిన్నదాని పట్టీలు అయితే తెగిపోయినాయండి. ఇప్పుడైతే తీసుకోకూడదు అనుకున్నాను, కానీ దాని పుట్టినరోజు అయితే త్వరలోనే ఉందన్నమాట. ఫిబ్రవరి 1 మా చిన్నదాని బర్త్డే అనమాట. ఇంకా కాళ్ళకు పట్టీలు లేకుండా బోసుగా ఏం బాగుంటుంది పుట్టినరోజు రోజు అని చెప్పేసి పట్టీలు అయితే తీసుకుందామని వెండి షాప్కి అయితే వెళ్ళానండి. అసలు వెండి ఏంటండి బాబు, అంత రేటు ఉంది. చిన్నపిల్లల పట్టీలే 19,000, 14,000, 15,000 చెప్తున్నారు. నాకు నచ్చిన మోడల్స్ అయితే అడిగితే 19,000 పడతాయి అన్నారు. అసలు నాకు ఏం అర్థం కాలేదు. కాసేపు ఏంటి 19,000 జోక్ చేస్తున్నారా ఏంటి అంకుల్ అంటే, కాదమ్మా వెండి రేటు చాలా పెరిగింది, నేను సీరియస్గానే చెప్తున్నాను అన్నారు. అసలు ఒకప్పుడు 19,000, 14,000 పెట్టుకుంటే పెద్దవాళ్ళకి హెవీ మోడల్ పట్టీలు వచ్చేవి. ఇప్పుడు చిన్నపిల్లలకు వస్తున్నాయి. పెద్దవాళ్ళు తీసుకోవాలంటే 40,000 అవుతాయి అంటున్నారు. అమ్మ బాబోయ్, అసలు వెండి ఎంత పెరిగిపోయిందో. నా దగ్గర కొంచెం పాత వెండి అయితే ఉంది. పిల్లల గాజులు అలాగే ఇప్పుడు తెగిపోయిన పట్టీలు వెండి చైన్లు ఉంటే అవైతే తీసుకెళ్ళాను. దానికైతే సరిపోయింది. ఇంకొక 500 అలా అయితే ఇవ్వాల్సి వచ్చిందనమాట. కానీ మేము అటు తిరిగి బేరం ఆడి ఇంకా నేను తీసుకెళ్ళిన వెండికి సరిపోయేలాగైతే మా బుడ్డదానికి పట్టీలు అయితే తీసుకున్నాను. ఇంకా ఆ పట్టీలు తీసుకొని ఫ్యాన్సీ షాప్లోకి అయితే వెళ్తున్నామండి. ఎందుకంటే బర్త్డే వస్తుందని చెప్పేసి ఇంకా దానికి కోన్లు గాజులు ఇవన్నీ ఉంటాయి కదా, ఆడపిల్లలంటే ఎన్నో ఉంటాయండి. మా ఇద్దరు పిల్లల్లో ఎవరు పుట్టినరోజైనా సరే నేను ఇద్దరికీ కూడా సమానంగానే తీసుకుంటానండి. బట్టలు కానీ గాజులు కానీ ఏవైనా సరే రెండు రెండు తీసుకుంటాను. ఎందుకంటే ఒకళ్ళు పుట్టినరోజు రోజు రెడీ అయితే ఇంకొకళ్ళు బాధపడతారు, ఏడుస్తారని చెప్పి మా చిన్నదాని కోసం అయితే ఆన్లైన్లో ఫ్రాక్స్ అయితే ఆర్డర్ పెట్టేశానండి. ఇంకా వీళ్ళిద్దరి ఒకటే సైజుల్లాగా ఉంటే ఇంచుమించు ఇద్దరికి వేద్దాంలే అనుకున్నాను. కానీ ఏంటంటే అన్నీ కూడా మా చిన్నదాని సైజే వచ్చేసినాయి. ఇంకా మా పెద్దదానికైతే సరిపోలేదు, అన్నీ చిన్నవి అయిపోతాయి అని చెప్పేసి ఇంకా మామూలుగా బజార్కి వచ్చాను కదా అని మా పెద్దదాని కోసం అయితే కొన్ని ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఆ షాపింగ్ అంతా అయిపోయినాక సరుకులు లిస్ట్ ఇచ్చిన షాప్కి అయితే వచ్చేసాము. నేను ఎప్పుడు కూడా ఇక్కడే తీసుకుంటానమాట, హోల్సేల్లో. మా పెద్ద పాపని కడుపుతో ఉన్న కాడి నుంచి ఇక్కడ ఖాతా అనమాట. మాకైతే సరుకులు కొంచెం రీజనబుల్ రేట్లో అయితే ఉంటాయి, హోల్సేల్ రేట్లు అయితే వేస్తారు. అందుకేనండి నేను ఎప్పుడు కూడా ఇలాగే తీసుకుంటాను. చాలామంది డీమార్ట్లో అలా అయితే తీసుకుంటూ ఉంటారు సరుకులు. నాకెందుకో డీమార్ట్లోకి వెళ్తే మనం తీసుకోవాలనుకున్న వస్తువు కన్నా ఎక్కువగా కొనేస్తాము. అందుకని ఏమన్నా డ్రెస్సులు కానీ పిల్లలకి నైట్ వేర్ అలాంటివి తీసుకుంటాను. కానీ సరుకుల పరంగా అయితే మటుకు నేను ఇలా హోల్సేల్లోనే తీసుకుంటానండి ఎప్పుడు కూడా. ఇంకా సరుకులు అయితే తీసుకొని ఇంటికైతే వెళ్తున్నాము. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ అని చెప్పాను కదండి, ఆ షాప్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇంకా నేను తీసుకొచ్చిన సరుకులైతే ఇవన్నీ కూడా నాకు 2,500 అలా అయిందనమాట కాస్ట్ అయితే మటుకి. ఇంకా మా వారు వచ్చేసి ఒక బియ్యం కట్ట కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ నెలంతా సరిపెట్టుకోవాలి మేమైతే మటుకి. ఇంతే కదండి, మధ్యతరగతి కుటుంబాల కథలు అయితే ఇలాగే ఉంటాయి. నేనేం షాపింగ్ చేశాను పిల్లల కోసం అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి. బాయ్ బాయ్.